సూర్యగ్రహణం వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళందరూ బయట తిరగొద్దు, ఏం తినొద్దని చెప్తారు కదా. అసలు ఆకాశంలో ఉన్న సూర్యుడికి ఏమవుతుంది? ఎవరో వచ్చి మింగుతారా? ఆ రాహుకేతువులు ఎవరు? ఈరోజు మనం ముచ్చట్లో తెలుసుకుందాం. పూర్వం దేవతలు రాక్షసులు కలిసి పాల సముద్రాన్ని చిలికినప్పుడు అమృతం పుట్టింది. ఆ అమృతం తాగితే ఇక చావే ఉండదు. రాక్షసులు దాన్ని దొంగలిస్తే విష్ణుమూర్తి మోహిని అవతారం ఎత్తి అందంగా వచ్చి రాక్షసులను మాటల్లో పెట్టి అమృతాన్ని దేవతలకు పంచుతున్నాడు. ఇదంతా గమనిస్తున్న స్వరబానుడు అనే రాక్షసుడు ఒక ప్లాన్ చేసిండు. దేవతల వేషం వేసుకొని వెళ్ళి సూర్యుడు చంద్రుడి మధ్యలో కూర్చున్నాడు. మోహిని ఆ రాక్షసుడికి కూడా అమృతం పోసింది. వాడు ఆ అమృతాన్ని మింగేలోపే సూర్యుడు చంద్రుడు విష్ణుమూర్తికి సైగ చేసి వీడు రాక్షసుడు అని చెప్పేశారు. వెంటనే విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో ఆ రాక్షసుడి తల నరికేశాడు. కానీ అప్పటికే వాడు అమృతం తాగడం వల్ల చావలేదు. తల భాగం రాహువుగా, మొండెం భాగం కేతువుగా మారిపోయాయి. తమను పట్టించిన సూర్య చంద్రుల మీద పగ తీర్చుకోవడానికి అప్పుడప్పుడు వెళ్ళి వాళ్ళని మింగడానికి ప్రయత్నిస్తారు. దాన్నే మనం గ్రహణం అంటాం. చూశారా, మన పురాణాల్లో ప్రతిదానికి ఒక అర్థం ఉంటుంది. ఈ ముచ్చట మీకు నచ్చితే లైక్ చేయండి. మరి మన జాతకాల్లో రాహుకేతువులు ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? అది వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. మన పురాణ గాథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీమన్నారాయణ.